विश्वशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 1 నిమిషానికి. తిథి చవితి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం భరణి ఉదయం 10 గంటల 9 నిమిషాల వరకు. వర్జన్ రాత్రి 9 గంటల 19 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 7 నిమిషాల నుంచి 10 గంటల 54 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుంచి 3 గంటల 39 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఈరోజు విశేషం, అమృత కాలంలో ఈ శుభ సమయం పడింది కాబట్టి ఆ సమయంలో అనారోగ్యం గల వాళ్ళకి, మందులు కొనుక్కోలేని వాళ్ళకి మనం ఆ మందులను ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యం ఎక్కువ కాలం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు విశేషాలలో సంకష్టహర చతుర్థి, ప్రదోషం. ప్రదోషానికి సంబంధించి సూర్యాస్తమయం తర్వాత శివారాధన చేసుకోవడం, కనీసం శివనామస్మరణ చేయడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. సంకష్టహర చతుర్థి వ్రతం కూడా సాయంకాలపు వేళ పూజ చేస్తారు. రాత్రి వేళ పూజ చేసిన తర్వాత రాత్రి చంద్రోదయం వరకు పూజ చేసి, చంద్రోదయం రాత్రి 8 గంటల 57 నిమిషాలు జరుగుతుంది. అటు తర్వాత చంద్రునికి పూజ చేసి ఆయనకు నువ్వులతో చేసిన, నువ్వుపప్పుతో చేసిన చిమ్మిలి, అంటే బెల్లము నువ్వులు కలిపి తొక్కిందనమాట. దీన్నే దాంట్లో ఆ కథాఘట్టంలో వ్రత విధానంలో చెప్తారు. ఏమని? తిలమోదకై అని. తిలమోదకై అంటే, తిల అంటే నువ్వులు, నువ్వులతో మోదకములు. మా ఉదక అంటే నీరు లేకుండా చేసే పిండి వంట, అంటే నువ్వుల చిమ్మిలి. నువ్వులు బెల్లము కలిపి తొక్కేస్తే ముద్దలా అవుతుంది, దాన్ని ఉండలు చేస్తే చిమ్మిలి అవుతుంది. ఇది చాలా సందర్భాలలో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. శరీరంలోని మాలిన్యాలన్నింటినీ బయటకు గెంటేసే గొప్ప శక్తి కలిగినది. ఆ విధంగా నువ్వుల చిమ్మిలి నివేదన చేయడం, 21 చిమ్మిలి ఉండలు వాయనానికి, 21 ఉండలు నివేదనకు ఉపయోగించటం. అలా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ రాత్రి 8 గంటల 57 నిమిషాలకు చంద్రోదయం అవుతుంది కాబట్టి చంద్రుడిని తర్వాత పూజించి ఆయన దర్శించడం. దీనివల్ల కష్టాలు తొలగడం, అలాగే మూలాధార శక్తి బలపడడం, వ్యక్తిలో క్రియాశీలత పెరగడం, ఇంకా విశేషించి నీలాపనిందలు తొలగడం. మన మీద ఏమైనా తప్పు లేకుండా తప్పును ఆరోపించి మాట్లాడుకునే సందర్భాలు ఉంటాయి కదా, ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. దేవతలను, గురువులను, జ్ఞానులను పూజించుట, శుచిత్వం, రుజుత్వం, బ్రహ్మచర్యం, అహింస మొదలగునవి ఆచరించడాన్ని శారీరక తపస్సు అంటారు. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది.
నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈ రోజున గణపతి ఆరాధనకు చాలా విశిష్టవంతమైన సుదినం. సంకష్టహర చతుర్థిగా మనం ధ్యానం చేసేటువంటి సుదినం. సంకటాలన్నింటినీ కూడా తొలగించి అభీష్టాలని ప్రసాదించేటువంటి వరప్రదాయుడు గణేశుడు కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం ఉండి గణపతిని గరికతో పూజ చేసి సాయం సంధ్యా సమయంలో గణపతి హోమాన్ని నిర్వహించి ఆ హోమంలో అటుకులు, చెరకు గడలు, సమిధలు మొదలైనటువంటివన్నీ కూడాను సమర్పించి పరమాన్నం నైవేద్యంగా చంద్రునికి పెట్టి ఉండ్రాళ్ళు, అరటిపండ్లు, భక్ష్యభోజ్యములు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి స్వీకరించే సంప్రదాయం. ఈ సంకష్టహర చతుర్థి వ్రతం నిష్ఠగా కొన్ని సంవత్సరాల పాటు కనుక ఎవరైనా సరే ఆచరించినట్లయితే సంకటములు అనేటువంటివి రావు. అంటే కష్టాలు లేకుండా జీవన గమనాన్ని చక్కగా సాగించుకోవటానికి గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు. ప్రతినిత్యం కూడాను గణేశుని గరికతో గనక, ఎరుపు రంగు పూలతో గనక ఆరాధన చేసినట్లయితే ఆ స్వామి సర్వాభీష్టాల్ని కూడా ప్రసాదిస్తాడు. సంకట హర గణేశ స్తోత్రం అని చెప్పేసి మనకు ఉన్నది. ఆ గణేశ స్తోత్రాన్ని 9 సార్లు ఎవరైతే నిష్ఠగా ధ్యానం చేస్తారో వారికి అసలు సంకటములు అనేటువంటివి రానే రావు అని కూడా మనకి ఋషులు తెలియజేసినటువంటి ఆ యొక్క విశిష్ట సంస్కృతి. ఏది ఏమైనప్పటికీ కూడా గకార ప్రియుడైనటువంటి గణేశుని గకార మంత్రంతో ఆరాధన చేయటం, చతురావృత్తి తర్పణ ప్రియుడు కాబట్టి వీలైనప్పుడల్లా చతురావృత్తి తర్పణం స్వామివారికి పాలతో మంత్రాలు చదువుతూ ఆరాధన చేయటం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మనకి గణేశుని ఆలయాల్లో గంధాభిషేకం, అలాగే పుష్పాభిషేకం, అలాగే విభూది అభిషేకం, వివిధ రకాలైన అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకం వలన ఒక్కొక్క విశిష్టవంతమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది. అలా ఈ సంకష్టహర చతుర్థి తిథి నాడు కూడా వివిధ రకాలైనటువంటి పంచామృతాలతో స్వామిని గనక అభిషేకం చేసి సాయం సంధ్యా సమయంలో హోమాన్ని గనక నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా శుభకరమైనటువంటి ప్రభావాలు ఆ వ్యక్తుల జీవితాలలో తప్పనిసరిగా కలిగి తీరుతాయి అన్నది ఈ సంకష్టహర చతుర్థి వ్రతంలో దాగిన పరమార్థ లక్షణం. అనారోగ్య లక్షణాలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆరోగ్యవంతులై జీవితాన్ని శుభప్రదం చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నట్టుగా మనకి గణేశ మహాపురాణం కూడా తెలియజేసింది. అందుచేత ఈ సంకష్టహర చతుర్థి వ్రతం వెనకాల దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి ఆ స్వామివారి యొక్క కరుణారస దృష్టికి పాత్రులై తరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి సుప్రసిద్ధ పద్యకవులు శ్రీ రసరాజు గారు రచించిన ద్వారకా తిరుమలేశ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ రసరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో భట్లమకుటూరులో నివాసం ఉంటున్నారు. వీరు ఎన్నెన్నో పద్యకావ్యాలు రచించారు, కథలు రచించారు, చలనచిత్రాలకు కొన్ని పాటలను కూడా వ్రాశారు. చాలా రసవత్తరమైన రచన వీరిది.
భక్తితో ఆర్తితో ద్వారకా తిరుమల ప్రాశస్త్యాన్ని, క్షేత్ర మాహాత్మ్యాన్ని వివరిస్తూ ఈ ద్వారకా తిరుమలేశ శతకాన్ని చాలా సరళమైనటువంటి భాషలో రచించారు. శ్రీ రసరాజు గారు ఈనాటి తెలుగు కవులలో అగ్రేసరులు, పండిత కవులు. పతిత పావన నామ సుస్వాగతములు, రమ్య వైకుంఠధామ నీరాజనములు, అక్షరశ్రీలివే స్వామి అందుకొనుము, దీనజనపోష ద్వారకా తిరుమలేశ. పతిత పావన నామ సుస్వాగతములు. ఓ ద్వారకా తిరుమలేశ్వర, ఓ వెంకటేశ్వర స్వామి, నువ్వు పతిత పావన నాముడవయ్యా. నిన్ను ఎవరైనా సరే ఒక్కసారి స్మరిస్తే చాలు, నీ నామాన్ని స్మరించిన వెంటనే వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, వారు పునీతులవుతారు. అటువంటి పతిత పావననామ సుస్వాగతములు నా రచనలోకి నువ్వు వచ్చి కొలువుండు. ప్రతి పద్యములో కూడా నీ యొక్క రూపం పాఠకులకు దర్శనమివ్వాలి. అలా నే కోరుకుంటున్నా. రమ్య వైకుంఠధామ నీరాజనములు, ఆ వైకుంఠంలో కొలువుండే స్వామి వచ్చి నా పద్యాలలో కొలువుండు. అక్షరశ్రీలివే స్వామి అందుకొనుము, దీనజనపోష ద్వారకా తిరుమలేశ. నేనిచ్చేటువంటి అక్షర లక్ష్మీప్రదమైనటువంటి కానుకలివేనయ్యా, వీటిని అందుకొని నన్ను ఆదుకో. అడవులను దాటకుండా ఎత్తైన గిరులనెక్కకుండగా నిన్ను దర్శింపవచ్చు, భక్తులను కష్టపెట్టని ప్రభుడవీవు, దీనజనపోష ద్వారకా తిరుమలేశ. ఈ ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు తరువాత భీమడోలుకు దగ్గరగా ఉంటుంది. ఈ ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతి అంటారు. ఆ శేషాద్రి పైన ఉండేటువంటి స్వామి శ్రీనివాసుడు, ఆయన నిలయం అది పెద్ద తిరుపతి. ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతి. ఈ తిరుపతికి చేరటానికి అడవులు, కొండలు ఎక్కవలసినటువంటి అవసరం లేదు. కానీ ఆ స్వామిని చేరుకోవాలంటే మాత్రం అడవులలోంచి 7 కొండలు ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ స్వామిని చేరుకునేటువంటి వారికి ఆ శ్రమ కూడా లేదు. అడవులను దాటకుండా ఎత్తైన గిరులనెక్కకుండగా నిన్ను దర్శింపవచ్చు, భక్తులను కష్టపెట్టని ప్రభుడవీవు. ఆ 7 కొండలు ఎక్కి రాలేని వారి కోసం ఈ చిన్న తిరుపతిలో, ఈ ద్వారకా తిరుమలలో స్వామి ఇక్కడ స్వయంగా వెలసినారు. కనుక భక్తులు కష్టపడి వచ్చేటువంటి అవసరం లేకుండానే నువ్వు ఇక్కడ వెలిశావయ్యా స్వామి, నీకు మా నమస్కారాలు అంటూ చిన్న తిరుపతిలో వెలసిన ఆ తిరుమలేశుని ప్రస్తుతిస్తూ సులభమైన పదములతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు ఇచ్చిన సుప్రసిద్ధ పద్య కవులు శ్రీ రసరాజు గారి ద్వారకా తిరుమలేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామదూత జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్, పశ్చాత్ సుమిత్రాసుతః, శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ, సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్, మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం, శ్రీరామం భజే శ్యామలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం, బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం, శ్రీరామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. 14 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసుకుని రావణ సంహారం చేసి వచ్చినటువంటి సీతా సమేత రామచంద్రమూర్తికి భరతుడు ఆదరంతో స్వాగతం పలికాడు. ఆ నంది గ్రామంలోనే అంతవరకు తాను పట్టాభిషేకం చేసి పూజించినటువంటి పాదుకలను తిరిగి రామునికి సమర్పించి ఆ పాదుకలకి రాముడు తన పాదముల తోడుగా చూసి పరవశించిపోయాడు. పాదుకేతు రామస్య గృహీత్వా భరత స్వయం చరణాభ్యాం నరేంద్రస్య యోజయామాస ధర్మవిత్. తాను స్వయంగా ఆ పాదుకలు తీసుకుని వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాలకు తొడిగట్ట. అప్పుడు ఆ పాదాలతో శోభిస్తున్న పాదుకల్ని, పాదుకలతో శోభిస్తున్న పాదాలని చూసి నమస్కరించాడు. అబ్రవిచ్చ తదా రామం భరతస్య కృతాంజలి. 2 చేతులు దోజులించి రాముడితో అంటున్నాడు భరతుడు. ఇక్కడ భరతుని యొక్క ఉదాత్తమైన భక్తితత్వాన్ని మనం పరిశీలించవచ్చు. ఏతత్తే సకలం రాజ్యం న్యాసం నిర్యాతితం మయా. నువ్వు నా వద్ద న్యాసముగా ఉంచినటువంటి రాజ్యమంతా తిరిగి నీకు అప్పగిస్తున్నాను అని సమర్పించి, నువ్వు ఎప్పుడు అయోధ్యకు రాజు అవుతావా అని ఎదురు చూస్తున్న నా యొక్క కోరిక ఇప్పటికి తీరింది, నా జన్మ చరితార్థమైంది అంటూ ముఖ్యమైన కొన్ని మాటలు ఉన్నాయి. దీన్ని బట్టి భరతుని యొక్క వ్యక్తిత్వం తెలియడమే కాకుండా అవతలి వారి సంపదని ఏ విధంగా రక్షించాలి అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు పాలించిన రాజ్యము సంపద అంతా రామునిది అనే భావంతో పాలించాడు, కానీ నాది అని అనుకోలేదు ఎక్కడ భరతుడు. ఇది గొప్ప విషయం. ఎప్పుడైనా సాధారణంగా తాను పాలించుతున్నప్పుడు, తాను పర్యవేక్షిస్తున్నప్పుడు క్రమంగా నాది అనే భావం కలిగే అవకాశం ఉంది. కానీ ఈ 14 ఏళ్ల పాటు ఇదంతా రామునిది అనే భావం తప్ప నాది అనే భావం భరతుని వద్ద లేదు. అవేక్షతాం భవాన్ కోశం కోష్ఠాగారం గృహం బలం భవతస్తేజసా సర్వం కృతం దశగుణం మయా. నీ కోశాన్ని, కోష్ఠాగారాలని, గృహాలని, సైన్యాన్ని వీటన్నిటినీ కూడా 10 రెట్లు ఎక్కువ చేశాను. ఇది నీ యొక్క తేజస్సు చేత. భవతస్తేజస, ఈ మాట చాలా విశేషం. అంటే రాముని యొక్క రాజ్యాన్ని, సంపదల్ని రెట్టింపు చేసేట. అది కూడా 10 రెట్లు చేశాడు. అది కూడా తన శక్తితో కాదు, నీ తేజస్సు చేత అన్నాడు. అంటే రామ, నీ కృప చేత నీ సంపద అభ్యుదయం చేశాను. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, సమస్త సంపదలను మనం వృద్ధి చేయాలి, కానీ అది భగవంతునివి అనే దృష్టితో చేయాలి. ఈ విధంగా ఎప్పుడైతే భరతుడు పలుకుతున్నాడో ఆ వాక్కులు చూస్తూ ఆ చుట్టుపట్ల ఉన్న విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వారి కళ్ళు చెమర్చేట. ఆ భరతుని యొక్క ఆ భక్తికి, ఆ భ్రాతృనిష్టకి చూసి పరవశించారు వారు. ఆ తర్వాత ఆడుతున్న మాటల్లో ఆర్ద్రమైన కొన్ని వచనములు ఉన్నాయి. అందులో ప్రధానంగా, స్వామి ఇంకా ఈ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో. ఇంతవరకు మా తల్లికి ఇచ్చిన మాటని మన్నించావు నువ్వు, నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చావు. అలా నువ్వు మా అమ్మ మాటని మన్నించి ఇచ్చిన రాజ్యాన్ని తిరిగి నీకు సమర్పిస్తున్నాను. అయితే ఇంతవరకు నువ్వు పాలించిన రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను. ఇది నువ్వు మాత్రమే చెయ్యగలవు, నీలా నేను చెయ్యలేను. ధురమేకాకినాన్యస్తాం వృషభేణ బలీయస కిశోరవద్ గురుం భార నవోఢు మహముత్సహే. కేవలం ఒక బలిసినటువంటి మహావృషభం ఒక్కటి మాత్రమే అనాయాసంగా లాగగలిగినటువంటి ఒక భారాన్ని ఒక లేగదూడ ఎలా మొయ్యలేదో అదేవిధంగా నువ్వు పాలించవలసిన రాజ్యాన్ని నేను పాలించలేను సుమా. ఉపమానం అంత చక్కగా చెప్తున్నారు. అంతేకాకుండా మహానుభావుడా, గాడిద గుర్రాన్ని అనుసరించలేదు, కాకి హంస యొక్క గమనాన్ని అనుసరించలేదు, అదేవిధంగా నేను నీ యొక్క గమనాన్ని అనుసరించలేను. అంటే నువ్వు రాజ్యపాలన చేసే విధంగా నేను చెయ్యలేను, నువ్వు అప్పజెప్పావు గనక చేసేనే తప్ప నీలా నేను చెయ్యలేను. ఇక్కడ ఏమాత్రం అహంకారం లేకపోవడాన్ని చూపిస్తున్నాడు భరతుడు. అంతేకాకుండా ఒక మహాత్ముడు ఒక ఫలాన్ని ఆశించి చెట్టుని నాటి పెంచి పోషించిన తర్వాత ఆ చెట్టు చక్కగా ఏపుగా పెరిగి ఫలంగాని రాకపోతే అది ఎంత నిష్ప్రయోజనంగా అనిపిస్తుందో, అదేవిధంగా నువ్వు కానీ అయోధ్యను పాలించకపోతే అది కూడా అంత నిష్ప్రయోజనంగా ఉంటుంది సుమా. ఎందుకంటే మా నాన్నగారు పుత్రకామిష్టి మొదలైన వాటి ద్వారా పొందినటువంటి ఒక మహావృక్షానివి నువ్వు. దానికి ఫలితం ఏమిటి? అయోధ్యని పాలించాలి, రాముడు అయోధ్యని పాలించాలి. ఈ ఉద్దేశమే దశరథుడు చేసిన యజ్ఞములన్నిటి యొక్క ఫలం. ఆ ఫలంగాని లభించినప్పుడు ఇదంతా వృధా కదా అని పలుకుతున్నాడు. ఇక నుంచి రాత్రి వేళలు నువ్వు నిద్రపోతున్నప్పుడు, ఉదయాన్నే నువ్వు మేల్కొంటున్నప్పుడు కూడా సమస్త ఈ రాజ్యంలో ఉన్నటువంటి మంగళవాద్యములన్నీ నీకోసమే మ్రోగుగాక అని ప్రార్థించాడు. అటు తర్వాత రామచంద్రమూర్తి స్వయంగా భరతుడు లాగుతున్నటువంటి దివ్య రథంపై ప్రయాణం చేస్తూ ఆ నగరాన్నంతటి సంచారం చేశాడు.
భరతుడు గుర్రముల కళ్ళుములు పెట్టి సారథ్యం వహిస్తూ ఉన్నట్ట. శత్రుఘ్నుడి శిరస్సుపై ఛత్రం పట్టుకున్నాడు. లక్ష్మణుడు వింజామరలు వీచాడు. ఇక రాక్షసరాజు అయిన విభీషణుడు ఒక తెల్లని వింజామర పట్టుకుని మరొక వైపు ఉన్నట్ట. ఈ విధంగా ఒకవైపు లక్ష్మణుడు, మరొక వైపు విభీషణుడు వింజామరలు వీచుతూ ఉండగా, శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకుని ఉండగా, భరతుడు రథము సారథ్యం వహిస్తూ ఉండగా ఆ దివ్యమైనటువంటి అయోధ్యలో రామచంద్రమూర్తి సంచరించాడు. ఈ సమయంలో గగనమండలం నుంచి ఋషులు దేవతలు రాముని స్తోత్రిస్తూ ఉన్నట్ట. దీన్ని బట్టి రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణుడని మరోసారి స్పష్టం చేస్తున్నాడు వాల్మీకి. ఋషి సంఘైస్తదాకాశే దేవైశ్చ సమరుద్గణై స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వని తత్ర శత్రుంజయన్నామ కుంజరం పర్వతోపమం. సుగ్రీవుడు శత్రుంజయము అనబడేటువంటి ఒక దివ్యమైనటువంటి ఏనుగుపై ఎక్కి ఆ రాముని యొక్క రథం పక్క నుంచి సంచరించేట అయోధ్యపై. అటు తర్వాత ప్రతివారు కూడా తిరిగి కోటకు చేరుకున్నారు. ఒక్కొక్కరికి కూడా మంచి మంచి విడుదల ఏర్పాటు చేశాడు భరతుడు. ప్రత్యేకించి సుగ్రీవుణ్ణి పిలిచి రాముని పట్టాభిషేకం కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చూడమని, దానికి తగినటువంటి దూతల్ని పంపమని కోరుకున్నట్ట భరతుడు. ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః అభిషేకాయ రామస్య దూతాన్ ఆజ్ఞాపయ ప్రభో. ఎప్పుడైతే ఈ విధంగా భరతుడు కోరుకున్నాడో వెంటనే సుగ్రీవుడు ఉత్తమమైనటువంటి బంగారు కలశల్ని, అది కూడా రత్నములతో అలంకరింపబడినటువంటి 4 బంగారు కలశల్ని 4 వానర వీరులకిచ్చి, వీటితో చతుస్సముద్రాల నుంచి ఉత్తమమైనటువంటి జలములను ఉషక్కాలం లోపల తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు. దాని ప్రకారంగా సౌవర్ణాన్ వానరేంద్రాణం చతుర్నాం చతురో ఘటాన్ దదౌ క్షిప్రం ససుగ్రీవః సర్వరత్న విభూషితాన్ యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం పూర్ణైర్ఘటై ప్రతిక్షధ్వం తథా కురుత వానరాహ. వెంటనే ఆ 4 వానరులు కూడా బయలుదేరారు. అందులో ఒక్కొక్కరు కూడా గరుత్మంతున్నటువంటి మహావేగం కలిగినటువంటి వారు శీఘ్రంగా ఆకాశంలోకి వెళ్ళి దివ్యమైన 4 సముద్ర జలాల్ని తీసుకువస్తున్నారు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక వైభవానికి. జాంబవాంశ్చ హనుమంశ్చ వేగదర్శీ చ వానరః వృషభశ్చైవ కలశాన్ జలాపూర్ణానథానయన్ నదీ శతానాం పంచానాం జలం కుంభైరుపాహరన్. అయితే వీరు దివ్యమైనటువంటి సముద్ర జలములే కాకుండా నదీ జలములు కూడా తీసుకువచ్చారు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడు వీరు ప్రత్యేకించి ఆ దివ్యమైనటువంటి 500 నదులు జలాల్ని తీసుకువచ్చారట. ఇక సముద్ర జలాల్ని తీసుకువెళ్ళడానికి వెళ్ళినటువంటి వారు ఎవరు అంటే, పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమథానయత్ సుషేనః సత్వసంపన్నః సర్వరత్న విభూషితం. సుషేనుడు తూర్పు సముద్రం నుంచి సముద్ర జలాలను తీసుకువచ్చారట. అది కూడా అన్ని రత్నాలతో అలంకరింపబడిన కలశంతో తీసుకువచ్చాడు. అంటే వాటిలో రత్నాలు కూడా నింపబడి ఉన్నాయి జలముల్లో. ఇక వృషభుడు దక్షిణ సముద్ర జలాల్ని తీసుకువచ్చాడు. వాటిపై రక్తచందన వృక్షముల యొక్క కొమ్మలు కప్పేట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణన చేశారు ఇక్కడ. వృషభో దక్షిణాత్ తూర్ణం సముద్ర జలమానయత్ రక్తచందన శాఖాభిః సంవృతం కాంచనం ఘటం. ఇక గవయః పశ్చిమాత్తోయ మాజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మారుత విక్రమః. వాయువు వంటి పరాక్రమం కలిగినటువంటి గవయుడు పశ్చిమ సముద్ర జలాన్ని, రత్నములతో నింపినటువంటి జలాన్ని తీసుకువచ్చాడు. అటు తర్వాత గరుత్మంతుని వంటి వేగము కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు ఉత్తర సముద్ర జలాన్ని తీసుకువచ్చారు. ఇక్కడ నదీ జలాలు, సముద్ర జలాలు ఈ రెండూ తెచ్చినవాడు హనుమంతుడు. ఒకవైపు నదీ జలాలు తీసుకురావడమే కాకుండా సముద్ర జలాన్ని కూడా తీసుకొచ్చినవాడు ఆంజనేయ స్వామి వారు. ఆయన వేగానికి ఒకే సమయంలో ఎన్నో పనులు చేయగలడు ఆయన. ఈ విధంగా దివ్యమైనటువంటి సముద్ర జలములు, 500 నదుల జలములు కూడా తీసుకురాబడ్డాయి. అటు తర్వాత మంత్రులతో శత్రుఘ్నుడు రాముని అభిషేకానికి కావలసినటువంటి పదార్థములన్నీ కూడాను ఏర్పాటు చేయించాడు. అటు తర్వాత వశిష్ఠునికి, ఇతర పురోహితులకు కూడా ఆ జలములను చూపించారు. ఇవన్నీ సిద్ధముగా ఉన్నాయని. అవి చూసి సంతోషించాడు వశిష్ఠ మహర్షి. తతస్స ప్రైతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే ససీతం సంయవేశయత్. ఇక్కడ నుంచి రామచంద్రమూర్తికి దివ్యమైన పట్టాభిషేకం జరగబోతున్నది. అభిషేకము, ఇది అభిషేచనం అనే శబ్దం నుంచి వచ్చినది. అభి అంటే సంపూర్ణముగా, షేచనం అంటే తడుపుట అని అర్థం. అంటే ఒక విధంగా స్నానం అన్నమాట. ఈ స్నానం ఎలా చేస్తారంటే, సముద్ర జలాలు, నదీ జలాలు తీసుకువచ్చి వాటిలో దివ్యమైన రత్నములు కలపడమే కాకుండా వివిధములైన శ్రేష్టమైన మృత్తికలు కలుపుతారు, ఔషధులు కలుపుతారు, వనస్పతులు కలుపుతారు. వీటన్నిటిని కూడా జలముల్లో కలిపి దివ్యమైన మంత్రములతో అభిషేకం చేస్తారు.
అయితే అభిషేకంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, ఒక రాజ్యాన్ని పాలించేటప్పుడు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి నదులు, సముద్రములు, వృక్షములు ఇత్యాది దివ్యద్రవ్యములన్నీ కూడా ఆ జలముల్లో కలిపి అభిషేకం చేస్తారు. అంటే తాను ఏ భూమిని పాలించబోతున్నాడో ఆ భూమి యొక్క దివ్యత్వం అంతా ఆ రాజు యొక్క శరీరంలో నిక్షిప్తమవుతుంది. ఆ విధంగా తాను పాలించబోయే భూమికి తనకి కూడా ఒక అభేద స్థితి ఏర్పడుతుంది. అప్పుడు తాను ఆ భూమిని తన శరీరాన్ని పాలించినట్లు పాలిస్తాడు. ఎవడైనా సరే తన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో అదేవిధంగా రాజు అయిన వాడు రాజ్యాన్ని అంత చక్కగా పాలించాలి. అందుకే రాజ్యము, రాజు ఎలా ఉండాలో భారతంలో వర్ణిస్తూ, రాజ్యం శరీరం లాంటిదైతే రాజు ఆత్మ వంటి వాడు అని. ఆ విధమైన అనుబంధం ఉండాలి రాజుకి, రాజ్యానికి. అప్పుడే ఆ రాజ్యం రక్షింపబడుతుంది. ఇంత భావం అభిషేకం అనే దానిలో దాగి ఉన్నది. ఇక్కడ జగదేక సార్వభౌముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఈ పట్టాభిషేక వైభవం గనక ఇది విన్నవారికి సమస్త సుఖములు లభిస్తాయని చెప్తున్నాడు వాల్మీకి. దీని యొక్క వివరణ రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జయ గురుదత్త. నిరీక్షణ. గురువు పాదాలపైన అచంచలమైన భక్తి, ఆయన వాక్కుపై అపారమైనటువంటి విశ్వాసము, ఆజ్ఞా పాలనలో అమితమైనటువంటి శ్రద్ధ, ఈ గుణాలు కలిగి ఉన్నట్లయితే ఏ శాస్త్రాలు చదవకపోయినా, యోగాలు తపస్సులు చేయకపోయినా మోక్షమే వారిని వెతుక్కుంటూ వస్తుంది. గురుభక్తిని మించిన తపస్సు ఏదీ లేదు. దీనికి శబరి కథే నిదర్శనం. శ్రీరాముని కాలంలో శబరి అనే ఆటవిక జాతిశ్రీ ఉండేది. శబరి చరిత్ర అందరికీ తెలుసు. శబరి చరిత్ర తెలిసిన వాళ్ళు లేరేమో ప్రపంచంలో. కానీ అటువంటి పుణ్యప్రదురాలని మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాలి కదా. ఎంత భక్తురాలు, ఎంత ముగ్ధ భక్తురాలు పాపం. శబరి మతంగ మహర్షి శిష్యురాలు. పంపానది తీరంలో ఉండేది. పంపానది అంటే ఆంజనేయ స్వామి మనకు చాలా జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఆటవిక స్త్రీ అయినటువంటి ఆమె మనస్సు ఎంతో శుద్ధము. అందుకే మతంగముని ఆశ్రమ ప్రాంతంలో ఆమెకు కూడా నివాసం దొరికింది. అంత పరిశుద్ధమైన మనస్సు కదా అది. ఆమె ఆశ్రమ ప్రాంతాన్ని నిత్యము ఊడిచి శుభ్రం చేస్తూ ఉండేది. మతంగ మహర్షి దివ్యలోకానికి వెళ్లే సమయంలో శబరి శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఈ ఆశ్రమానికి వస్తాడు, నీవు ఆయన కోసం నిరీక్షించు, ఆయన అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు గురువుగారు. గురువు మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు గలటువంటి శబరి నా రాముడు ఎప్పుడు వస్తాడా, వస్తే ఆయనకు ఏ విధంగా సేవలు చేయాలి అనే ఆలోచనలో రామనామ జపమే చేస్తూ శ్రీరాముని కోసం వేచి ఉండేది. ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని. తీవ్రమైనటువంటి నియమనిష్టలను పాటిస్తూ ఒక సన్యాసిని లాగా బ్రతికింది. అరణ్యవాస కాలంలో శ్రీరాముడు చిత్రకూటానికి వచ్చాడని విన్నది. ఇక రేపే వస్తాడు ఇక్కడికి, రేపే వస్తాడనుకుంటూ ప్రతినిత్యము పర్ణశాలను అలికి ముగ్గులు వేసి అలంకారాలు చేసి రాముని కోసం మంచి మంచి ఫలపుష్పాలను సిద్ధం చేసింది. ఆ ఆశ్రమంలో ప్రతి వస్తువు రాముని కోసం వేచి ఉన్నాయా అన్నట్లుగా ఉండేది. చుట్టుపక్కల ఏనుగులు కూడా ఆశ్రమానికి ఎలాంటి ఇబ్బంది కలిగించేవి కావు. శబరి భక్తి భావాంతరంగాలు అంత బలమైనటువంటివి. అందుకని చుట్టూ ఉండేటువంటి క్రూర మృగాలు కూడా ఏం చేసేవి కాదు, ఏనుగులు కూడా ఏం చేసేవి కాదు. శబరి దగ్గర ఉండేటువంటి ప్రతి వస్తువు ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా అని చూసేవి. అదిగాక శబరికి సద్గురు యొక్క ఆజ్ఞ వేరే అయింది, రామదర్శనం చేయక తప్పదు నువ్వు అని. ఒకనాడు రాముడు రానే వచ్చాడు. సీత కోసం వెతుకుతూ లక్ష్మణుడితో కలిసి
శబరి ఉన్న ప్రదేశానికి వచ్చి దర్శనమిచ్చాడు. శ్రీరామ దర్శనంతో శబరి తన్మయురాలైపోయింది. రాముని పాదాలు కడిగి ఆశ్రమంలోకి తీసుకువెళ్ళింది. ఆమె చేసిన సుదీర్ఘ నిరీక్షణ ఇంతకాలానికి ఫలించింది. ఆ నిరీక్షణ అనే ఉందే, అదే నిజమైనటువంటి తపస్సు. నా దేవుడు వస్తాడు, నా స్వామి వస్తాడు అని ఆ నిరీక్షణ ఎంత బాగుంటుందో. ఎంగిలి పండ్లను పెట్టి మురిసిపోయింది. ప్రతి పండు తీయగా ఉన్నదా అని రుచి చూసి తీయని పండ్లను మాత్రమే రామునికి సమర్పించేది. ముందేమవుతుందో చూస్తామా? శబరి యొక్క భక్తిని చెప్పుకుంటున్నాం కదా. జై గురుదత్త.